హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచరక్ తెలుగు. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అవడం కంటే ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఈ నెల 17వ తారీఖు నుండి ఫ్లిప్కార్ట్లోని రిపబ్లిక్ డే సేల్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. అమెజాన్ వచ్చినప్పటికి 13వ తారీఖు అని చెప్పి కొన్ని గాసిప్స్ అయితే వినపడుతున్నాయి. బట్ నాకు తెలిసినంత వరకు ఫ్లిప్కార్ట్, అమెజాన్ రెండు కూడా అన్నతమ్ములే కాబట్టి ఇద్దరు కూడా 17వ తారీఖున సేల్ అయితే స్టార్ట్ చేస్తారన్నమాట. అయితే ఈ సేల్లో ఏ క్రెడిట్ కార్డ్స్ మీద ఎక్కువ ప్రైస్ డిస్కౌంట్ వస్తుంది అనేటువంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అఫీషియల్గా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. నాకు ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే మనకి ఎస్బీఐ క్రెడిట్ కార్డు మీద, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు మీద, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మీద, ఐసిఐసి క్రెడిట్ కార్డు మీద ఈ 4 క్రెడిట్ కార్డ్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఇట్లా మనకి 3 మీద అయితే మంచి ప్రైస్ డిస్కౌంట్ రావడం జరుగుతుంది అనమాట. ఈ క్రెడిట్ కార్డ్స్తో పాటుగా మీరు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకుంటే ఈ సేల్స్ అన్ని రోజులు కూడా రెగ్యులర్గా వీడియోస్ అయితే మీ ముందు తీసుకోవడం జరుగుతుంది అనమాట. ప్రతి వీడియో కూడా ఫాలో అవ్వండి. మీ బడ్జెట్లో ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ టీవీ పర్చేస్ చేసేలాగా నా వంతు సహాయం అయితే నేను మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నేను మీకు కంప్లీట్గా ఇన్స్టాగ్రామ్లో కూడా టచ్లో ఉంటాను అనమాట. అలాగే నేను మీకు యూట్యూబ్లో కూడా కంప్లీట్ టచ్లో ఉంటాను. మీరు పెట్టేటువంటి ప్రతి కామెంట్కి, ప్రతి మెసేజ్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ అయితే నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, నేను మీకు 2026లో పర్చేస్ చేయవలసినటువంటి ద బెస్ట్ 55 స్మార్ట్ టీవీస్ గురించి అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎండ్ వరకు చూడండి. ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేస్ చేసేలాగా ఏ కన్ఫ్యూజన్ కూడా లేకుండా 8 టీవీలు అయితే నేను మీకు రికమెండ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 8 టీవీస్లో డిపెండింగ్ ఆన్ యువర్ బడ్జెట్ పర్చేస్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను మీకు మన మధ్యతరగతి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే ద బెస్ట్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ మాత్రమే మీకైతే చెప్పడం జరుగుతుంది. ఒకవేళ మీకు గనక 55 స్మార్ట్ టీవీ 80,000 రూపాయల కంటే పైనే కావాలనుకోండి, అప్పుడు మీరు కింద కామెంట్ సెక్షన్లో అడిగితే మీకు ఖచ్చితంగా లింక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలా కింద ప్రోడక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద ట్యాప్ చేయండి. ద బెస్ట్ సౌండ్ బర్స్ అలాగే స్మార్ట్ టీవీస్ లింక్స్ అన్నీ కూడా ఉంటాయి. ఆఫ్టర్ దిస్ వీడియో ఒకసారి అవైతే చెక్ చేసుకోండి. సో మన ఈ వీడియో విషయానికి వచ్చినట్టయితే ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి కోకా Y74 ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్ టీవీ. దీంట్లో మన డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట. ఇది 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో రావడం జరుగుతుంది. అలాగే 350 పీక్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఫుల్ ఐడియన్ టెంపరేచర్లో ఈ టీవీ చూస్తున్నా సరే బ్రైట్నెస్ వారీగా ఏ ప్రాబ్లం కూడా లేదన్నమాట. అలాగే 6 నేటివ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుంది. మీరు క్రికెట్ మ్యాచ్ కానీ స్పోర్ట్స్ ఛానల్స్ కానీ ఎక్కువ చూసేవాళ్ళనుకోండి, మోషన్ బ్లర్ అయితే మంచిగానే రెడ్యూస్ అవుతుంది. దీంట్లో మనకి MEMC ఉంటుంది. అలాగే ALLM మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే HR10+ అయితే ఉంటుంది. HLG కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. మనం మంచి వివిడ్ అలాగే పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. కలర్స్కి అయితే మాత్రం మనం పెట్టే బడ్జెట్కి అయితే న్యాయం చేయడం జరుగుతుంది. అలాగే ఆడియో విషయానికి వచ్చినట్టయితే 21 స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వచ్చినప్పటికీ ఈ ARC పోర్ట్తో రావడం జరుగుతుంది. అలాగే 2 USB పోర్ట్లు అయితే వస్తాయి. 2 కూడా వెర్షన్ 2.0తోనే రావడం జరుగుతుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వెర్షన్ 5తో రావడం జరుగుతుంది. కనెక్టింగ్ రేంజ్ కావచ్చు, స్టెబిలిటీ కావచ్చు ఎక్సలెంట్గా అయితే ఉంటుందన్నమాట. పైగా అయితే గూగుల్ టీవీ OS వెర్షన్ 5తో రావడం జరుగుతుంది. అలాగే ఇందులో క్వాడ్ కోర్ ARM Cortex A55 ప్రాసెసర్ ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్ ఉంటుంది. 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 28,999 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. ఈ బడ్జెట్లో వన్ ఆఫ్ ద వర్త్ స్మార్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. ఎవరు తక్కువ బడ్జెట్లోనే 55 ఇంచ్ కావాలనుకుంటే వాళ్ళైతే దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సెకండ్ టీవీ వచ్చినప్పటికి యాసర్ ప్యూర్ నిట్రో అన్నమాట. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది. ఇది కూడా 350 పీక్ బ్రైట్నెస్తోనే వస్తుంది అనమాట. డాల్బీ విజన్ ఉంటుంది. HR10+ ఉంటుంది. అలాగే HLGతో వస్తుంది. MEMC ఉంటుంది. VRR మోడ్ ఉంటుంది. ALLM మోడ్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ ఉంటుంది. కలర్స్ అయితే మాత్రం మీరు సాటిస్ఫై అయిపోతారు అనమాట. అంత మంచి వైబ్రెంట్ కలర్స్తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. మనం వ్యూయింగ్ యాంగిల్స్ బాగుంటాయి, బ్రైట్నెస్ బాగుంటుంది. అలాగే కాంట్రాస్ట్ లైట్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయి. బ్లాక్స్ కూడా మంచి డీపర్ బ్లాక్స్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే అనిపించలేదు. సో అలాగే ఇది మనకి 50 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి చాలా మంచి లౌడ్నెస్తో వస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. పైగా అయితే డాల్బీ అట్మోస్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వచ్చినప్పటికి ARC పోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే 2 USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 కూడా మనకి వెర్షన్ 2.0తోనే వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వచ్చినప్పటికి వెర్షన్ 6తో రావడం జరుగుతుందన్నమాట. అలాగే ఇది గూగుల్ టీవీ OSతో వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆండ్రాయిడ్ వెర్షన్ 14తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే 2GB ర్యామ్ ఉంటుంది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అలాగే దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 27,999 రూపాయలకి ఇదైతే సేల్ చేస్తాను అనమాట. ఈ బడ్జెట్లో 100% వర్త్ అని చెప్పేసి నేను మీకు స్ట్రాంగ్గా అయితే రికమెండ్ చేస్తున్నాను. నెక్స్ట్ థర్డ్ టీవీ వచ్చినప్పటికి లూమియో విజన్ 7. చాలామంది అడుగుతున్నారు, బ్రో మేము లూమియో టీవీ పర్చేస్ చేసుకోవచ్చా, సర్వీస్ ఏ విధంగా ఉంటుంది ముఖ్యంగా అని అడుగుతారు అనమాట. మీది కనుక విలేజెస్ అనుకోండి, అంత బెటర్ సర్వీస్ అయితే లేదు, మీకు కొంచెం డిలే అయితే ఉందన్నమాట. అలా కాకుండా టైర్ 2 సిటీస్ కానీ మెట్రో సిటీస్ కానీ అయితే సర్వీస్ అయితే మాత్రం డీసెంట్గానే ఉందన్నమాట. మనకి TCL షామీ సర్వీస్ ఏ విధంగా ఉంది ఇంచుమించు అదే సర్వీస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు.
కొత్తగా వచ్చిన బ్రాండ్ కాబట్టి సర్వీస్లో కొంచెం డిలే అయితే ఉంటుందన్నమాట. అదే మనకి చాలా యాక్యురేట్ సర్వీస్ వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని యొక్క డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 4K అల్ట్రా హెచ్డి QLED ప్యానల్తో వస్తుంది. అలా 400 పీక్ బ్రైట్నెస్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. డాల్బీ విజన్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, MEMCతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే 60Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తో ఈ టీవీ అయితే వస్తుంది. ముఖ్యంగా డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంది. కంప్లీట్గా రియలిస్టిక్ కలర్స్ అయితే వస్తున్నాయి అన్నమాట. కలర్స్లో డీటెయిల్స్ కూడా బాగుంది. అలాగే మనకి బ్లాక్స్ వచ్చినప్పటికీ డీపర్ బ్లాక్స్తో వస్తుంది. అలా బ్లాక్లో డీటెయిల్స్ కూడా బాగా కనబడుతున్నాయి. అలాగే వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉన్నాయన్నమాట. కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉందన్నమాట. సర్వీస్కి దీని యొక్క క్వాలిటీకి సంబంధం లేదు, అంత మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. ఆడియో విషయానికి వచ్చినట్టయితే 30 స్టీరియో స్పీకర్లు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి డాల్బీ అట్మాస్తో కూడా రావడం జరుగుతుందన్నమాట. సౌండ్ క్వాలిటీ కానీ క్లారిటీ కానీ ద బెస్ట్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో మనకి 3 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. మూడిట్లో వచ్చినప్పటికీ ఈ ARC పోర్టు అలాగే వెర్షన్ 2.1తో కూడా ఒక పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అలా మనం USB విషయానికి వచ్చినట్టయితే 3 USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మూడిట్లో వచ్చినప్పటికీ వెర్షన్ 3.0 అయితే ఉంది. మిగతా 2 వచ్చినప్పటికీ వెర్షన్ 2.0తో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది. వైఫై వచ్చేటప్పటికి వెర్షన్ 6తో ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. యూఏలో మనకి ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. చాలా స్పీడ్గా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. యాప్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు కావచ్చు, క్లోజ్ చేస్తున్నప్పుడు కావచ్చు, అలా మనం మల్టీ టాస్కింగ్ అన్నింటిలోని కూడా చాలా స్పీడ్గా అయితే ఇది మూవ్ అవడం జరుగుతుంది. ఇది గూగుల్ TOSతో రావడం జరుగుతుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ TOS వెర్షన్ 5.0తో వస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 14తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. దీంట్లో మనకి బాస్ ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 3GB ర్యామ్ ఉంటుంది. అలాగే 16GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే వస్తుంది. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 36,999 రూపాయలకి వీళ్ళైతే సేల్ చేస్తారన్నమాట. ఈ బడ్జెట్కి ఈ టీవీ పర్చేజ్ చేసుకోవచ్చు, అంటే ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా డిస్ప్లే క్వాలిటీ కోసం అయితే మాత్రం ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి, మీరైతే సాటిస్ఫై అవ్వడం జరుగుతుంది. సర్వీస్ మాత్రం ఒక్కసారి మీ ఏరియాలో ఏ విధంగా ఉంది ఏంటి అనేది తెలుసుకున్నాక మాత్రమే పర్చేజ్ చేయండి. నెక్స్ట్ 4th టీవీ వచ్చినప్పటికి TCL Q6. ఇది 4K అల్ట్రా హెచ్డి క్వాంటమ్ డాట్ మినీ ఎల్ఈడితో వస్తుంది. 600+ బ్రైట్నెస్ నీడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మీరు ఫుల్ లైటింగ్ టెంపరేచర్ ఈ టీవీ చూడండి, మనకి ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. పైగా 512 లోకల్ డిమ్మింగ్ జోన్స్ అయితే ఈ టీవీ ఉంటుందన్నమాట. మంచి డీపర్ బ్లాక్స్ వస్తుంది. బ్లాక్లో డీటెయిల్స్ కూడా చాలా బాగుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇందులో మనకి డాల్బీ విజన్ IQతో రావడం జరుగుతుంది. అంటే మన రూమ్ టెంపరేచర్ని బట్టి ఆటోమేటిక్గా దీని యొక్క బ్రైట్నెస్ కావచ్చు, సాచురేషన్ కావచ్చు, కంట్రోలింగ్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాగే మనకి HDR10+ అయితే ఉంటుంది. అలాగే 144Hz VRR మోడ్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. నేటివ్ రిఫ్రెష్ రేట్ విషయానికి వచ్చినట్టయితే 144Hz నేటివ్ రిఫ్రెష్ రేట్తోనే ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. మీరు ఎక్కువ స్పోర్ట్స్ ఛానల్ చూసే వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మోషన్ బ్లర్ అయితే మాత్రం మంచిగానే రెడ్యూస్ అవ్వడం జరుగుతుంది. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 50W ఆన్-క్యూ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 2.1 ఛానల్తో రావడం జరుగుతుంది. అలాగే డాల్బీ అట్మాస్ ఉంటుంది. అలాగే DTS వర్చువల్ X టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4 వచ్చినప్పటికీ వెర్షన్ 2.1తో వస్తుంది. అలాగే ఒకటి వచ్చినప్పటికి ఈ ARC పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఒక USB పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది వెర్షన్ 3.0తో వస్తుంది. వైఫై వెర్షన్ 6తో వస్తుంది. బ్లూటూత్ వెర్షన్ 5.3తో ఈ టీవీ అయితే వస్తుంది. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ గూగుల్ TOSతో వస్తుందన్నమాట. అలాగే ఎపిక్ క్యూపర్ ప్రాసెసర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యూఏలో ఎక్కడ కూడా ల్యాగ్ అయితే లేదు. చాలా స్మూత్గా అయితే ఇది యానిమేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. అలాగే మనకి యాప్స్ ఓపెన్ చేసినప్పుడు, క్లోజ్ చేసినప్పుడు అంతా కూడా చాలా స్మూత్గా అయితే ఉంటుంది. కాకపోతే గూగుల్ TOS కాబట్టి రికమెండేషన్స్లో కొద్దిగా డిలే అయితే ఉంటుంది. మీ స్పీడ్ ఇంటర్నెట్ అనుకోండి చాలా ఫాస్ట్గా అయితే రీచ్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో 3GB ర్యామ్ ఉంటుంది. 2GB ఇంటర్నల్ స్టోరేజ్తో ఈ టీవీ అయితే వస్తుంది. దీని ఒక ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 47,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. సో ఈ బడ్జెట్లో దీన్ని పర్చేజ్ చేయొచ్చు, అంటే ఆరామ్స్గా పర్చేజ్ చేసుకోవచ్చు. కాకపోతే సేల్స్ టైంలో ఇది 45,000 రూపాయల బడ్జెట్లో కూడా రావడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ 5th టీవీ వచ్చేటప్పటికి TCL T8C. ఇది కూడా మనకి 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 450 పీక్ బ్రైట్నెస్ నీడ్స్తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. డాల్బీ విజన్ ఉంటుంది. HDR10+ అయితే ఉంటుంది. MEMC ఉంటుంది. VRR మోడ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ALLM మోడ్తో కూడా ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. నేటివ్ రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి 120Hz అయితే ఉంటుంది. VRR రిఫ్రెష్ రేట్ వచ్చినప్పటికి 144Hz అయితే ఉండడం జరుగుతుంది అనమాట. మన డిస్ప్లే క్వాలిటీ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. మంచి కాంట్రాస్ట్ లెవెల్స్ అయితే ఉంటాయి. బ్లాక్స్ కూడా డీపర్ బ్లాక్స్తో వస్తుంది. వైట్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటున్నాయి. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది అనమాట. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30W ఆన్-క్యూ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా 2.1 ఛానల్తోనే వస్తుందన్నమాట. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉండడం జరుగుతుంది. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 3 వచ్చినప్పటికి 2.1 అయితే ఉంటుంది. అలాగే ఈ ARC పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే USB వచ్చినప్పటికి 2 పోర్టులతో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది.
అలాగే ఇందులో మనకి బ్లూటూత్ వెర్షన్ 5.3తో వస్తుంది, వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. Q6C పర్చేజ్ చేసుకోవాలా, T8C పర్చేజ్ చేసుకోవాలంటే నేనైతే మాత్రం Q6Cని మీకైతే రికమెండ్ చేస్తాను. అలాగే లూమియా విజన్ 7 పర్చేజ్ చేసుకోవాలా, లేకపోతే TCL T8C పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం ఓవరాల్ సర్వీస్ అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుంటే మాత్రం T8C పర్చేజ్ చేసుకోండి. లేదు మా డిస్ప్లే క్వాలిటీ ఎక్సలెంట్గా ఉండాలంటే మాత్రం లూమియా 7 అయితే పర్చేజ్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనకి 5th టీవీ వచ్చినప్పటికి LG UA 8200 కానీ 8250 కానీ రెండిట్లో ఏది పర్చేజ్ చేసుకున్నా పర్వాలా. సో రెండు కూడా మనకి 4K LGD ప్యానల్తో వస్తుందన్నమాట. అంటే QLED కాదు, డైరెక్ట్ ఎల్ఈడితో అయితే వస్తుంది. ఇది ఆల్ఫా 7 8th జనరేషన్ ప్రాసెసర్ మీద అయితే రన్ అవుతుందన్నమాట. ఇందులో HR10 ఉంటుంది, HLG అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే సూపర్ అప్స్కేలింగ్తో కూడా రావడం జరుగుతుంది. మంచి పిక్చర్ క్వాలిటీ అయితే ఉంటుంది. కలర్స్ అంతా కూడా నియరెస్టిక్ కలర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి 350 పీక్ బ్రైట్నెస్తో ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. బ్రైట్నెస్ అంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా బాగుంటాయని చెప్పుకోవచ్చు. అలా మన ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ డాల్బీ అట్మోస్తో కూడా ఈ టీవీ అయితే వస్తుందన్నమాట. అలాగే వర్చువల్ 9.1.2 అప్మిక్స్తో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. అలా మన కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 3 HDMI పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వాట్ వచ్చినప్పటికీ ERC పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మన HDMI వెర్షన్ వచ్చినప్పుడు 2.1తో అయితే రావట్లేదు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అలాగే 2 USB పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి వెర్షన్ 2.0తోనే వస్తుంది. వైఫై వచ్చినప్పటికి వెర్షన్ 5తో వస్తుంది. బ్లూటూత్ వచ్చినప్పటికి వెర్షన్ 5.1తో రావడం జరుగుతుంది అనమాట. ఇది మనకి వెబ్ వెర్షన్ 25తో వస్తుంది. 2GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 40,500 రూపాయల బడ్జెట్లో వీళ్ళైతే సేల్ చేస్తున్నారు అనమాట. ఆఫర్ టైంలో ఇది 37,38,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది. నెక్స్ట్ 7th టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్. ఇది ఎక్స్క్లూజివ్ అండ్ ఫ్లిప్కార్ట్. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడితో వస్తుంది. అలాగే 50Hz నేటివ్ రిఫ్రెష్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే క్లస్టర్ 4K ప్రాసెసర్ కూడా ఇందులో వస్తుంది. HR10+ అయితే ఉంటుంది. అలాగే మోషన్ ఎక్సిలేటర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డిస్ప్లే క్వాలిటీతో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటే బ్లాక్స్ కూడా మంచి డేపర్ బ్లాక్స్తోనే వస్తుంది. వైట్స్ కూడా నోట్లోనే ఉండడం జరుగుతుంది. ఫేసెస్ వచ్చినప్పటికీ కంప్లీట్గా నియర్ టు నేచర్ కలర్స్లోనే ఉంటాయి అన్నమాట. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీకి అయితే మాత్రం పేరు పెట్టిదైతే లేదు. అంత మంచి పిక్చర్ క్వాలిటీ ఈ బడ్జెట్లో ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. OTS లైట్తో వస్తుంది. అలాగే QSIM టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు అనమాట. మనకి సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ బాగుంటుంది, కానీ లౌడ్నెస్ వచ్చినప్పటికీ అంత ఎక్కువ లౌడ్నెస్ అయితే ఉండదు. మనం LG UA 8200తో కంపేర్ చేసుకుంటే రెండు కూడా మన 20 వాట్సే. కాకపోతే ఇందులో మనకి సౌండ్ అనేటువంటిది ఒక 15% అంటే 15% డిక్రీజ్గా అయితే వినిపించడం జరుగుతుంది అన్నమాట. అలాగే ఇందులో మనకి 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. 3 వచ్చినప్పటికి ఈ ERC పోర్ట్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే HDMI వెర్షన్ 2.1తో ఏ పోర్టు కూడా రావట్లేదు. అలాగే ఇందులో ఒకటే USB పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా వెర్షన్ 2.0తోనే వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2తో వస్తుంది. వైఫై వెర్షన్ 5తో అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. ఇది లేటెస్ట్ జనరేషన్ టైజన్ OS వెర్షన్ 10తో వస్తుంది. అలాగే 2GB ర్యామ్ ఉంటుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 40,490 రూపాయలు అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. ఈ బడ్జెట్ దీన్ని కన్సిడర్ చేసుకోవచ్చు అంటే మాత్రం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎవరైతే QLED పర్చేజ్ చేయలేము అనుకుంటారో వాళ్ళైతే ఈ టీవీని పర్చేజ్ చేసుకోండి. పిక్చర్ క్వాలిటీ అంతా కూడా మిమ్మల్ని అయితే సాటిస్ఫై చేయడం జరుగుతుంది అనమాట. వెరీ సూన్ దీని యొక్క రివ్యూ కూడా మీ ముందుగా తీసుకొస్తాను. ఆల్రెడీ రికార్డింగ్ అండ్ ఎడిటింగ్ కూడా అయిపోయింది అనమాట. నెక్స్ట్ వీడియోనే మీకు ఈ వీడియో అయితే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోని కూడా మీరు అయితే మిస్ అవ్వకండి. ద బెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అయితే మీరు LG పర్చేజ్ చేసుకోవాలా, సామ్సంగ్ పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రం LG పర్చేజ్ చేసుకోండి. దాంట్లో మనకి బ్రైట్నెస్ చాలా బాగుంటుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ కూడా కొద్దిగా బెటర్ అయితే ఉంటాయి అన్నమాట. లేదు మాకు కంప్లీట్గా నియర్ టు నేచర్ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ సామ్సంగ్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు. సామ్సంగ్ మనకు ఆఫర్లో 25,000 రూపాయలకు వస్తుంది. LG కూడా ఇంచుమించు అదే ప్రైజ్కి అయితే వస్తుంది అనమాట. నెక్స్ట్ 8th టీవీ వచ్చినప్పటికి సామ్సంగ్ QF6. మనకి QF1 ఉంది, QF6 ఉంది. రెండింటిలోనే కూడా మనకి పిక్చర్ క్వాలిటీ, ఆడియో క్వాలిటీ, పెర్ఫార్మెన్స్ అన్నీ ఒకే విధంగా అయితే ఉంటాయి. కాబట్టి డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుందంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో అందు గురించి నేను మీకు QF6 అయితే రికమెండ్ చేస్తున్నాను. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QLEDతో వస్తుంది. ఇందులో మనకి క్వాంటమ్ HDR అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. పైగా డ్యూయల్ LED టెక్నాలజీస్తో ఈ టీవీ అయితే వస్తుంది. మనకి ఎడ్జ్ బ్లీడింగ్ లాంటి ప్రాబ్లం ఏమీ కూడా ఈ టీవీలో అయితే లేదని చెప్పుకోవచ్చు. పైగా మనకి సుప్రీం అల్ట్రా హెచ్డి డిమ్మింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి డేపర్ బ్లాక్స్తో వస్తుంది. కాంట్రాస్ట్ లెవెల్స్ బాగుంటాయి. అలా వైడ్స్ కూడా న్యూట్రల్ అయితే ఉంటాయి. ఓవరాల్ పిక్చర్ క్వాలిటీ అయితే మాత్రం మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది అనమాట. అంత మంచి పిక్చర్ క్వాలిటీ ఈ టీవీ అయితే ప్రొవైడ్ చేస్తుంది. అలా మన సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ స్టీరియో స్పీకర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది OTS లైట్తో వస్తుంది. అలాగే అడాప్టివ్ సౌండ్స్ ఉంటుంది. అలాగే
క్యూసిమ్ టెక్నాలజీతో కూడా ఈ టీవీ అయితే రావడం జరుగుతుంది. సౌండ్ క్వాలిటీ క్లారిటీ బాగుంటుంది. అలాగే లౌడ్నెస్ వచ్చినప్పటికి అంత ఎక్కువ లౌడ్నెస్ అయితే ఉండదు. ఖచ్చితంగా మీరు హాల్లో పెట్టుకునే వాళ్ళైతే సౌండ్ బార్ మస్ట్ అండ్ షుడ్. దీనికి సెట్ అయినటువంటి సౌండ్ బార్ యొక్క లింక్ కూడా నేను మీకు ఇక్కడ ప్రోటన్ ఉంది కదా, దాని మీద ట్యాప్ చేస్తే అక్కడైతే కనిపిస్తుంది. అక్కడ అయితే మీరు పర్చేస్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకి ఇందులో 3 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 3 వచ్చినప్పటికి ఈ ERC పోర్ట్ అయితే వస్తుంది. అలాగే ఒకటే USB పోర్ట్ అయితే వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.2 వస్తుంది. వైఫై వెర్షన్ 5తో ఈ టీవీ అయితే వస్తుంది అన్నమాట. అలాగే ఇది లేటెస్ట్ జనరేషన్ Tizen OSతో వస్తుంది. అలాగే Q4 AI ప్రాసెసర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్ ఉంటుంది. 8GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 47,990 అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఇందాక సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ చెప్పాను కదా, అది 40,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. ఇది 47,000 రూపాయల బడ్జెట్లో వస్తుంది. మీరు ఒక్క 7,000 రూపాయలు అదనంగా పెట్టుకోగలను అనుకుంటే మాత్రం మీరు ఇన్ఫినిటీ విజన్ కంటే ఈ QLED స్మార్ట్ టీవీకి అయితే వచ్చేయండి. మీకు పిక్చర్ క్వాలిటీలో ఒక 40% ఇంప్రూవ్మెంట్ అనేటువంటి మీరు అయితే నోటీస్ చేస్తారనమాట. నా రికమెండేషన్ ఏంటంటే ఎంతవరకు వచ్చారు కదా, ఒక్క 7,000 రూపాయల దగ్గర తగ్గొద్దు. మీరు 7,000 రూపాయలు పెట్టేసుకుని ఈ టీవీ అయితే పర్చేస్ చేసుకోండి. సో ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 9 వచ్చినప్పటికి సోనీ బ్రావియా 3 S30B. S30 గురించి చెప్పట్ల, S30B చాలా మంది అడుగుతున్నారు. బ్రో ఇది మరి 2024 వెర్షన్ టీవీ కదా, మరి 2026లో పర్చేస్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2025 అని చెప్పేసి ఉంటుందన్నమాట. అలాగే లేటెస్ట్ అప్డేట్తోనే ఇదైతే వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి అప్డేట్స్ కూడా కొద్దిగా ఎక్కువ అయితే వచ్చే అవకాశం ఉంటుందన్నమాట కంపేర్ టు 2024 మోడల్ టీవీ అనమాట. సో ఓకేనా. సో ఇది మనకు 4K అల్ట్రా హెచ్డి డైరెక్ట్ ఎల్ఈడీతో వస్తుంది. X1 4K ప్రాసెసర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అలాగే టూర్నస్ స్పోర్ట్ డిస్ప్లే ఉంటుంది. డాల్బీ విజన్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. HR10+తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుంది. కలర్ రేంజ్ చాలా బాగుంటుంది. కలర్స్ అన్నీ కూడా రియలిస్టిక్ కలర్స్ అయితే ఉంటాయి అన్నమాట. అలాగే కలర్స్లో ఉన్న ప్రతి డీటెయిల్ కూడా చాలా బాగా కనపడుతుంది. పైకి ఇది IPS ప్యానల్తో రావడం వల్ల బ్లాక్గ్రౌండ్ డీటెయిల్స్ కూడా చాలా బాగా అయితే కనిపిస్తుంది అనమాట. కలర్స్ అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఎక్సలెంట్గా అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది మన 2025 మోడల్ టీవీ యొక్క రివ్యూ కూడా చేశాను అనమాట S30. సో మనకి S30కి S30Bకి డిస్ప్లే క్వాలిటీలో మేజర్ చేంజ్ అయితే ఉండదు. ఓన్లీ మనకి మోషన్ ఫ్లో XRలో మాత్రం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. ఇది వచ్చినప్పటికి మోషన్ ఫ్లో XR 200తో వస్తుంటే అది మోషన్ ఫ్లో XR 100తో రావడం జరుగుతుంది అనమాట. ఇది ఒకటే డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇది మనకి స్పోర్ట్స్ ఛానల్ చూసినప్పుడు మాత్రమే మీకు డిఫరెన్స్ అనేటువంటిది కొద్దిగా నోటీస్ చేస్తారనమాట. రెగ్యులర్ టైంలో రెండు కూడా ఒకే పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఆడియో విషయానికి వచ్చినట్టయితే 20 వాట్ ఎక్స్ బ్యాలెన్సర్ స్పీకర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది డాల్బీ అట్మాస్తో కూడా వస్తుంది అనమాట. సౌండ్ క్వాలిటీ అండ్ క్లారిటీ చాలా బాగుంటుంది. ట్విట్టర్ సౌండ్స్ కూడా ఎక్సలెంట్గా అయితే వినపడుతుంది అనమాట. వాల్యూమ్ కూడా మనం కంపేర్ టు సామ్సంగ్ ఇందులో కొద్దిగా ఎక్కువ వాల్యూమ్ అయితే రావడం జరుగుతుంది. ఆడియో క్వాలిటీ వైజ్ అయితే మాత్రం మీరు సాటిస్ఫై అవుతారు. కాకపోతే మీరు దీనికి సెట్ అయ్యేటువంటి సౌండ్ బార్ అయితే పర్చేస్ చేసుకోండి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి మీరు అకౌంట్ ఆరామ్స్గా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం దీని కనెక్టివిటీ విషయానికి వచ్చినట్టయితే 4 HDMI పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 4 ఒకటి వచ్చినప్పటికి ఈ ERC పోర్ట్ ఉంటుంది. అలాగే వెర్షన్ 2.1తో ఏ LLM పోర్ట్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. రెండు కూడా మనకి వెర్షన్ 2.0తోనే వస్తుంది. అలాగే వైఫై వెర్షన్ 6తో వస్తుంది. అలాగే బ్లూటూత్ వెర్షన్ 5.3తో ఈ టీవీ అయితే వస్తుంది అనమాట. అలాగే ఇది లేటెస్ట్ జనరేషన్ గూగుల్ టీవీ OS అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 2GB ర్యామ్ ఉంటుంది. 16GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. దీని ప్రైస్ విషయానికి వచ్చినట్టయితే 70,999 రూపాయలకి ఈ టీవీ అయితే వస్తుంది. ఇది ఆఫర్ టైంలో మనకి అరౌండ్ 65,000-67,000 రూపాయల బడ్జెట్లో అయితే వచ్చిందన్నమాట. ఇది మనకి రేపు వచ్చేటువంటి రిపబ్లిక్ డే సేల్లో కూడా మనం 65,000-67,000 రూపాయల బడ్జెట్లో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేనైతే 65కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా మనకి 2026లో పర్చేస్ చేయవలసినటువంటి 2025 మోడల్ టీవీస్ వచ్చేటప్పటికి వీటి లింక్స్ అన్ని కూడా చెప్తున్నాను కదా. ఇక్కడ ప్రోటన్ అయితే ఉంది. దాని మీద మీరు ట్యాప్ చేశారంటే అక్కడ కంప్లీట్గా కనిపిస్తాయి అన్నమాట. అవన్నీ కూడా నేను పర్సనల్గా సెలెక్ట్ చేసి పెట్టిన లింక్స్ అన్నీ కూడా. సో ఆ టీవీస్ మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. ఏ ప్రాబ్లం ఉండదు. నేను బ్లెండింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెక్ చేసి టోటల్గా ద బెస్ట్ అంటే మాత్రం అక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి మీరు ఆరామ్స్గా పర్చేస్ చేసుకోండి. ఇది టోటల్గా ఈ వీడియో వచ్చినప్పటికి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి కూడా రిప్లై అవ్వడం జరుగుతుంది. అలాగే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడాలంటే తెలుసు కదా, మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఫాలో చేసి అక్కడ DM చేయండి. అక్కడ మనం డైరెక్ట్గా కమ్యూనికేట్ అవుతాం. అలాగే ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోని లైక్ చేయబోతే దయచేసి లైక్ చేసి మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపిస్తున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసి నేను పెట్టడం డైలీ వీడియోస్ ఫాలో అవ్వండి. ప్రతి వీడియో కూడా మీకు 100% వర్త్ ఇన్ఫర్మేషన్ మాత్రం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అంతవరకు చూస్తూనే ఉండండి సత్యలక్ తెలుగు.